వెల్కమ్ బ్యాక్. మనిషి జీవితాన్ని సుఖవంతం చేయడానికి భూగోళం అనాదిగా రకరకాల మార్గాల్ని అన్వేషిస్తూనే ఉంది. వేడి, పీడనం అనే రెండింటి సహాయంతో తనలో ఇమిడిపోయిన వ్యర్థ పదార్థాలే ముడిసరుకుగా పెట్రోలియం అనే అద్భుత రసాయనాన్ని మన కోసం సృష్టించింది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా పోగవుతున్న ఈ అపురూపమైన సంపదలో సగభాగాన్ని కేవలం గత 150 ఏళ్లలో మనం విచక్షణారహితంగా వాడిపారేశాం. మిగతా దానికోసం మన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ పరిణామాల మధ్యలో పచ్చటి ప్రకృతికి చమురు సంస్థలు తూట్లు పడుస్తున్న వైనమే ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తీరం 160 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం. మడాడవులు, గోదావరి, గౌతమి, నీలారవా నదుల సంగమంతో ప్రకృతి సోయగాలకు నిలమైన తూర్పు తీరం. అసలు తూర్పు గోదావరి జిల్లా పేరు చెబితేనే ఎటు చూసినా పచ్చని పొలాలు, గలగలా పారే గోదావరి గుర్తుకొస్తాయి. అలాగే సముద్ర గర్భంలో అపారమైన చమురు నిల్వలు, గ్యాస్ నిక్షేపాలు అందరి మధ్యలో మెదులుతాయి. ఇప్పుడు ఇవే ప్రకృతి సౌందర్యం అభివృద్ధి పేరిట విధ్వంసానికి గురవుతోంది. చమురు సంస్థల విచ్చలవిడి తవ్వకాలు, ఇష్టానుసారం వేస్తున్న పైపు లైన్లు పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికులకు పని దొరుకుతుంది, అంతా కడుపు నిండా తింటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అవతల ఏం జరుగుతోంది? ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. అవును, ఏ ప్రకృతి అందాలను చూడటానికి మన 2 కళ్ళు చాలవో, ఏ ప్రకృతిని చూసి మనమంతా గర్వపడతామో అదే ప్రకృతి నాశనమవుతోంది, విధ్వంసం జరుగుతోంది. అభివృద్ధి పేరిట మహా విధ్వంసం జరుగుతోంది. ఎలా? ఇదంతా ఎలా జరుగుతోంది? మనల్ని, మన తూర్పు గోదావరిని ఏళ్ల నుండి రక్షిస్తూ వస్తున్న మడ అడవులు ఎలా నాశనమవుతున్నాయో తెలుసుకోవాలనుకున్నాం. నదీ గర్భం ఎలా గుల్లవుతోందో తెలుసుకోవాలనుకున్నాం. పక్షులన్నీ ఎలా కనుమరుగవుతున్నాయో, మత్స్య సంపద ఎలా అంతరించిపోతోందో, సముద్రానికి గోదావరికి ఎలా అడ్డుగోడ పడుతోందో తెలుసుకోవాలనుకున్నాం. అందుకే నడి సంద్రంలోకి మా అన్వేషణ మొదలుపెట్టాం. సాహసమే ఆయుధంగా చమురు సంస్థలు పర్యావరణానికి ఎలా చమురు గీతం పాడుతున్నారనే వైనాన్ని మా కెమెరాల్లో బంధించాం. ముఖ్యమంత్రి గారు చూడండి. నవంబర్ 2011 కాకినాడ సముద్ర తీరం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మంది మత్స్యకారులు జీవనాధారాన్ని వదిలిపెట్టారు. తమ ఆశయం కోసం, తమ జీవనాధారానికి తూట్లు పొడుస్తున్న వారిపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నడి సంద్రంలో పడవలు వేసుకొని ఆయిల్ రిగ్ ను ముట్టడించడానికి బయలుదేరారు. పోలీసులు వచ్చారు, వారిని అడ్డుకున్నారు. దాదాపు 6-7 నెలల పాటు సముద్రంలోనే పెద్ద యుద్ధం జరిగింది. ఇంతకీ వీళ్ల ఆక్రోశానికి కారణమేంటి? అదే అభివృద్ధి పేరిట చమురు సంస్థలు చేస్తున్న ప్రకృతి విధ్వంసం. ఈ విధ్వంసం కళ్లకు కనిపించదు, అంతా కామ్గా జరిగిపోతుంటుంది. చక్కటి సముద్ర జలాలు క్రమంగా కలుషితమైపోతాయి. పచ్చటి అడవుల్లో ఒక్కో ఎకరా నాశనమైపోతుంటుంది. మనం ఎంతో ఇష్టపడే పులసలు మెల్లగా ఇటువైపు రావడమే మానేస్తాయి. అసలు బయట ప్రపంచం కళ్ళుగప్పి చమురు సంస్థలు సముద్ర గర్భంలో ఏం చేస్తున్నాయి? ఇది గౌతమి గోదావరి, బంగాళాఖాతంలో కలిసే చోటు. గోదావరికి సముద్రానికి మధ్యన ఉన్నదే నీలారవా నది. ప్రముఖ కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇది అంతర్భాగం. దీన్ని ఆనుకునే మడ అడవులు పెరుగుతున్నాయి.
మన రాష్ట్ర ప్రభుత్వమే 1998లో జీవో నంబర్ 45 ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయినా ఇక్కడ ప్రభుత్వ జీవోలు ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి సొంత నిబంధనలు వాళ్ళు రాసుకుంటారు. అదేవిధంగా గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెరతీసింది. నడి సంద్రంలో నీలారవా నదిలో చట్ట విరుద్ధంగా పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ఇసుకను తవ్వి గుట్టలుగా పోసింది. నిబంధనల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి నిర్మాణాలేవీ చేపట్టకూడదు. కానీ ఈ సంస్థ ఇష్టం వచ్చినట్టు డ్రెడ్జింగ్ చేసింది. అటవీ శాఖ అధికారులు మాత్రం అప్పటి నుండి ఇప్పటిదాకా కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా గౌతమి గోదావరి నుంచి చేసుకుంటానని చెప్పింది, కానీ నీరాల నుంచి మన పైప్ లైన్ వేస్తానని మాత్రం ఏది లేదు. కానీ అది పైప్ లైన్ వేయడానికి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏది కూడా అనుమతి ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే అది పూర్తిగా ఇప్పుడు క్వారింగ్ అభయారణ్యకి పరిధిలో సంబంధించింది. ఇది ఎవరు ఎటువంటి యాక్టివేషన్ చేయకూడదు. కానీ ఓన్లీ బోట్లు రాకపోకలకి వేటలాడుకొని తప్పించి వేరే ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇది ఏ సొమరి సంస్థలు. కానీ ఆ సంస్థలో ఏంటంటే పూర్తిగా జిఎస్పిసి కానీ రిలయన్స్ కానీ ఇదే మాదిరిగా డ్రెడ్జింగ్ చేసి అక్కడక్కడ ఇసుక మెట్టలు వేసి పూర్తి క్వారింగ్ అభయాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా తయారైంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ జిఎస్పిసి మాత్రం తాము చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని పూర్తిగా సమర్థించుకుంటుంది. నీలారవా నదిలో నీరు తప్ప అడవి అనేదే లేదని, అందుకే పైప్ లైన్లు వేస్తున్నామని వితండవాదం చేస్తోంది. ఇక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు. గుజరాత్ లో ఇదే విధంగా ఆ రాష్ట్రానికి చెందిన సంస్థ పర్యావరణానికి తూట్లు పడుస్తుంటే ఆ రాష్ట్ర సర్కార్ మనలాన్ని చూస్తూ ఊరుకుంటుందా? గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ నిబంధనలకు నీళ్లొదిలి నిర్మాణాలు చేపడుతోందని పర్యావరణవేత్తలు నెత్తినూరు బాదుకుంటుంటే అటవీ శాఖ అధికారుల్లో కాస్తంటే కాస్త చలనం వచ్చింది. జిఎస్పిసి నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించి నిర్మాణాలు ఆపకపోతే చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని హెచ్చరించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. చాలా వరకు జిఎస్పిసి నీలారవా కాలువలో పైప్ లైన్ వేసేసింది. సడన్ గా తమ మీద ఫోకస్ పడటంతో తాత్కాలికంగా పనులు ఆపేసి దొడ్డిదారులో పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నీలారవ గోదావరి అనేటువంటిది మధ్యలో ఉన్నదాన్ని వాళ్ళు ఏం చేశారంటే సప్రెస్ చేశారు. నీలారవ అనేటువంటిది ఒక గోదావరి ఉందనేటువంటిది సప్రెస్ చేసి వాళ్ళు నివేదికలను తర్వాత ఏంటంటే పర్మిషన్స్లో కూడా మేము ఆఫ్షోర్ నుంచి గౌతమి గోదావరి వరకు మేము పైప్ లైన్ వేసుకుంటున్నాం అని చెప్పేసి ఆ విధంగా పర్మిషన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీలారవ అనేటువంటి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారండి. నీలారవా నదిలో ఇంతకు ముందు రిలయన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పైప్ లైన్ నిర్మించేసింది. అప్పుడు మన అధికారులు పట్టించుకోలేదు. ఆందోళనలు జరిగినా కామ్గానే ఉండిపోయారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 3 రోజుల క్రితం లైంగిక దాడికి గురైన యువతికి టీవీ1 చొరవతో మెరుగైన వైద్యం అందుతోంది. మొదట బాధితురాలికి వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు ఉస్మానియా వైద్యులు. దీనిపై టీవీ1 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించారు ఉన్నతాధికారులు. యుద్ధ ప్రాతిపదికన బాధితురాలికి వైద్యం అందించారు. తలలో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. అటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మండలం శూన్యంపహాడ్లో ఆదివారం లైంగిక యత్నంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. లైంగిక దాడి యత్నం తర్వాత మిర్యాలగూడ, నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలికి సరైన వైద్యం అందకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చినా ఇక్కడ కూడా అదే నిర్లక్ష్యం ఎదురైంది. రాత్రి 8 గంటలకొచ్చిన బాధితురాల్ని ఉదయం 10 గంటల వరకు ఏ వైద్యుడు పట్టించుకోలేదు. ఆమె పరిస్థితి మరింత విషమించింది. దీంతో టీవీ9 రంగంలోకి దిగి వైద్యుల నిర్లక్ష్యంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను పట్టించుకోకుండా వ్యవహరించిన వైద్యుల తీరును టీవీ9 ఎండగట్టింది. టీవీ9 వరుస కథనాలకు ఉస్మానియా ఉన్నత వైద్యాధికారులు స్పందించారు. ఆర్ఎంఓ రఫీ తన వైద్య బృందంతో హుటాహుటిన బాధితురాలి దగ్గరకొచ్చారు. వెంటనే అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి తలలో రక్తం గడ్డకట్టిందని, పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నామన్నారు ఉస్మానియా ఆర్ఎంఓ రఫీ. హెడ్ మొత్తం ఇంజురీ అయింది. తర్వాత కన్ను వాపు రావడం జరిగింది. అంతటికి 10:45కి అవన్నీ చూసేసి BS1 న్యూరో గారు డాక్టర్ కిరణ్ గారు అడ్మిట్ చేయడం జరిగింది.
సిటీ స్కానింగ్ కూడా తీసాము. సిటీ స్కానింగ్లో సబ్డ్యూరల్ హెమటోమా అంటే బ్లీడ్ అయ్యింది. అది కొద్దిగానే ఉంది. మెడిసిన్స్తో తగ్గుతుందని డాక్టర్ గారు చెప్పేశారు. కావాల్సినటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఆమెకు వచ్చేటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. మైనర్ ఇంజరీస్ జరిగినాయి. ఆమె ఇప్పుడు ప్రస్తుతం కోలుకుంటున్నది, మాట్లాడగలుగుతున్నది. అటు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మృగాళ్లకు బుద్ధి చెప్పాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ఇంకా టాటా సుమోలో ఇద్దరు వచ్చినారు. వాళ్ళిద్దరూ ఫోన్ చేస్తే ఇంకా బైక్ మీద ఇద్దరు వచ్చినారు. వాళ్ళు నలుగురు అయినరు, మేము ఇద్దరం అయినాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు సార్. ఇగో ఇదంతా కొరికి, ఇగో ఇదంతా డొక్కపోయి దెబ్బ తగిలి అసలు బతకనంటారు సారు. ఇంక మా వెంటనే ఆడుతుంటే దొరికిండ్రు వాళ్ళు, పోలీసు వాళ్ళకి. ఏమయ్యా బాగా కఠినంగా ఇంకొకళ్ళకి జరగకుండా చూడాలయ్యా. ఇద్దరు వ్యక్తులు వచ్చి ముందు టాటా వేసి నా బైక్ ముందు ఆపారు. నా బైక్ ముందు ఆపి యాడికి వెళ్తున్నామంటే, సార్ మేము కూరగాయలు తీసుకొస్తున్నాం బాబు అని నేను చెప్తే కూరగాయలు కాదు, నేను కాదు, ఆ అమ్మాయి కావాలి, నాకు 10,000, నేను 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, పంపి అంటే మా మిస్సెస్, బాబు మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుదా అని మా మిస్సెస్ నేను వాళ్ళ కాళ్ళు బూలు మొక్కిన. మళ్ళీ బైక్తో ఇద్దరు ఫోన్లు చేసి ఇద్దరిని తెప్పించారు. ఇద్దరు తెప్పించినాక మళ్ళీ వాళ్ళిద్దరు కూడా వచ్చినాక 10,000 ఇస్తాం, 5,000 ఇస్తామా అని గందరగోళం చేశారు. గందరగోళం చేసి అక్కడ ఆ రోజు 2-3 గంటల దాకా మమ్మల్ని అసలు ఎటు కదలనిలా. నాకేం కాళ్ళు చేతులు కట్టేశారు. వాళ్ళకి మాత్రం కఠిన శిక్ష ఇవ్వాలా. మా ప్రాణాలు పోయినా బాధలేదు. వాళ్ళకన్నా శిక్ష లేదనుకో మేము మాత్రం ఏదో సార్ చేసుకుని సస్తాం. ఆదివారం నల్గొండ జిల్లాలోని నేరేడుచెర్ల మండలం శూన్యం పహాడ్లో రాత్రి బైక్ పై వెళుతున్న దంపతులను అడ్డగించిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. సుభాని తన భార్యకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏస్ వాహనంలో ఇద్దరు పోకిరీలు వెంబడించి అటకాయించారు. వీరికి తోడు మరో ఇద్దరు బైక్ పై వచ్చి ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించారు. ప్రతిఘటించిన సుభానిని, అతని భార్యను దుండగులు చితకబాదారు. భార్యను తాళ్లతో కట్టేసి నడి రోడ్డుపై ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వీరి అరుపులు, కేకలు విని స్థానికులు రావడంతో దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో బాధితురాలి తల, మెడ, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. అటు లైంగిక దాడి యత్నం చేసిన 3 మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా నేరేడుచెర్ల కలిమెడ తండాకు చెందిన వారని టాటా ఏస్ వాహనం డ్రైవర్ నాగరాజు, అతని తమ్ముడు సిపాయి బాలరాజు, సీతయ్యలుగా పోలీసులు గుర్తించారు. పరారైన మరొక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా ఝుడిపించేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ. ఇప్పటి వరకు 400 పాఠశాలలను గుర్తించి నోటీసులు సిద్ధం చేసింది. మే 2వ వారంలోగా అనుమతులు పొందకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అంతేకాదు, ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ పాఠశాలలకు కూడా గుర్తింపు తప్పనిసరి అంటున్నారు విద్యాశాఖ అధికారులు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలు ధనార్జన కేంద్రాలుగా మారుతున్నాయి. గల్లీకి ఓ ప్రైవేట్ లేదా కార్పొరేట్ పాఠశాలలొచ్చి తల్లిదండ్రుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుంటున్నాయి. హంగు ఆర్భాటాలతో కనిపిస్తున్న స్కూళ్లలో ఏది గుర్తింపు పొందిందో, ఏది గుర్తింపు లేని స్కూలు తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్కూళ్లు తల్లిదండ్రుల్ని బోల్తా కొట్టించకుండా ఈ విద్యా సంవత్సరం ముందే మేల్కొన్న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ నగర పరిధిలో ఉన్న గుర్తింపు లేని పాఠశాలల్ని లెక్కబెట్టే పని మొదలుపెట్టింది. ఇలా ఇప్పటికే 400 పాఠశాలల్ని గుర్తించారు. వాటికి నోటీసులు జారీ చేస్తున్నారు. గుర్తింపు లేని పాఠశాలల జాబితాలో ఎంతో పేరున్న ఫిజీ వరల్డ్ స్కూల్తో పాటు పలు కార్పొరేట్ పాఠశాలలు కూడా ఉన్నాయంటున్నారు అధికారులు. కొన్ని కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం ఒకదానికి అనుమతి తీసుకొని వాటి పేరుతో మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా స్కూల్స్ రన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మే 2వ వారంలోగా ఆయా పాఠశాలలో అనుమతులు పొందకపోతే వాటిని హైదరాబాద్ DEO వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ DEO సుబ్బారెడ్డి హెచ్చరించారు. ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కలిపి దాదాపు 400 స్కూల్స్కు మేము అన్రికగ్నైజ్ స్కూల్స్కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైము. అది ఎందుకు బిఫోర్ స్కూల్స్ రీఓపెనింగ్ కంటే ఇవ్వడం జరిగిందంటే, స్కూల్స్ రీఓపెన్ జరిగిన తర్వాత వాళ్ళు స్కూల్స్ రీఓపెన్ చేసుకోవడము, పిల్లల్ని చేర్చుకోవడము, దానివల్ల పబ్లిక్ న్యూసెన్స్ కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇమీడియట్గా ఒకసారి అందరికీ నోటీసులు ఇచ్చాము. అదేవిధంగా సెకండ్ టైం మే 1st వీక్లో కూడా మరొకసారి ఇవ్వడం జరుగుతుంది రిమైండరు. అప్పుడు కూడా వారు స్పందించకపోతే జూన్ 1st వీక్లో ఆ స్కూల్స్ను క్లోజ్ చేయడం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 1 నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ క్లాసులకు సైతం గుర్తింపు తీసుకోవాలని చెప్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరగతులు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల విషయంలో విద్యాశాఖ అధికారులు వీటి గుర్తింపును లైట్ తీసుకున్నారు. అయితే హైదరాబాద్లో మాత్రం ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు తప్పనిసరని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు లేని పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేసి చిక్కుల్లో పడొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పేరెంట్స్కి ఇచ్చే సూచన ఏదైనా కూడా రికగ్నిషన్ ఉన్న పర్మిషన్ ఉన్న స్కూల్లో ఒకసారి వెళ్ళినప్పుడు అడ్మిషన్స్ కొరకు వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా మనం పేరెంట్స్ అందరూ సిటీలో ఉంటున్నాం, చాలా అవేర్నెస్ కలిగి ఉన్న వాళ్ళం అన్ని అంశాల మీద. పిల్లల్ని ఒకసారి చేర్చుతున్నప్పుడు ఆ పాఠశాల రికగ్నిషన్ ఉందా, పర్మిషన్ ఉందా అనేది అడిగి చేరిస్తే బాగుంటుంది. గుర్తింపు లేని పాఠశాలల్ని గుర్తించడం పట్ల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటే సరికాదని, వాటిపై కేసులు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్లోనే 400 ఉన్నాయని అంగీకరిస్తున్నారు. రెండవది, రాష్ట్రంలో దాదాపు 5,000కు పైగా గుర్తింపు లేనటువంటి విద్యాసంస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వం వెంటనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే మూసేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిన్న చిత్క స్కూల్స్ సరే, వాళ్ళు ఏదో బతుకుదెర కొరకు పెట్టుకున్న పాఠశాలలు రికగ్నేషన్ లేకుండా ఉన్నాయి. సో అలాంటి వాటి మీదనే డిఓ కానీ అధికారులు కానీ ఇరగబడి వాళ్ళను మూసేపిస్తారు తప్ప, అదే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, 4 బ్రాంచ్ల పర్మిషన్ తీసుకొని 40 బ్రాంచ్లు ఇల్లీగల్గా నడిపే పాఠశాలలు ఉన్నాయి. అటువంటి వాటి జోలికి పోరు, వాళ్ళ దగ్గరికి పోలేరు ప్రభుత్వ అధికారులు. అలాంటి విద్యను వ్యాపారం చేసి గుర్తింపు లేకుండా వ్యాపారం చేసే పాఠశాలల మీదనే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి వాటిని మూసిస్తే ఎప్పుడైనా పెద్ద చేపను కొడితేనే చిన్నోళ్ళు భయపడతారు, కానీ చిన్నోళ్ళు కొడితే పెద్దవాళ్ళు ఎందుకు భయపడతారో భయపడలేడు. కాబట్టి అధికారులు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. ప్రీ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు తప్పనిసరి చేయడం పట్ల ప్రీ ప్రైమరీ స్కూల్స్ మండిపడుతున్నాయి. ఇతర జిల్లాల్లో అంతగా పట్టించుకోవడం లేదని, డబ్బుల కోసమే హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు వీటిపై దృష్టి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీపై టీఆర్ఎస్ మాటల దాడి, బాబుపై విరుచుకుపడ్డ గులాబీ నేతలు. బయ్యారం గనులకు ప్రాంతీయ రంగు పొలమొద్దు, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన డిఎల్. తిరుమల శ్రీవారి కళ్యాణంపై విమర్శలు, కాసుల కోసమే అంటున్న ప్రజా సంఘాలు. గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా, చర్యలకు సిద్ధమైన అధికారులు.